ఈ పవిత్ర గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా పవిత్ర వశిష్ఠ గోదావరి తీరం ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంకు ఇచ్చేసిన మనందరి ఆత్మీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు మన గోదావరి తల్లి ముద్దుబిడ్డ అయిన గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఈ వేదిక తరపున హృదయపూర్వక స్వాగతం ఘనాభివందనం తెలియజేస్తున్నాం. గౌరవనీయ మంత్రి గారు పర్యాటకాన్ని కేవలం ఒక పరిశ్రమగా కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇంధనంగా, యువతకు ఉపాధి కల్పించే శక్తిగా, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా భావించి ముందుకు తీసుకెళ్తున్నారు. స్పిరిచువల్ టూరిజం, వెల్నెస్ టూరిజం, యోగా టూరిజం, మెడిటేషన్ టూరిజం, ఎకో టూరిజం, గ్రామీణ పర్యాటకం, నదీ ఆధారిత పర్యాటకం, బౌద్ధ పర్యాటకం, హెరిటేజ్ టూరిజం వంటి అనేక రంగాలను కొత్త దిశను చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తీరిక లేకుండా పర్యటనలు చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు. మనం అందరం చూస్తున్నాం. గౌరవనీయ మంత్రి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఒక కొత్త దిశలో పయనిస్తోంది. ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి అనే 5 స్తంభాలపై రాష్ట్ర పర్యాటక రంగాన్ని నిర్మించే దిశగా ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. మరి అలాంటి దూరదృష్టికి ఈ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఈరోజు మనం ఉన్న శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం భవిష్యత్తులో కోనసీమను ప్రపంచ స్థాయి స్పిరిచువల్ మరియు వెల్నెస్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. పవిత్ర వశిష్ఠ గోదావరి, పచ్చని కోనసీమ ప్రకృతి అందాలు, దేశంలోనే అతిపెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్కు ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా నిలిచే అవకాశం ఉంది. సరైన ప్రణాళికతో దీన్ని పర్యాటక రంగంతో అనుసంధానం చేస్తే దేశ విదేశాల నుంచి వేలాది మంది ధ్యాన సాధకులు, యోగాభిమానులు, పర్యాటకులను ఆకర్షించగలుగుతాము. గౌరవనీయ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి ఈ వేదిక ద్వారా మా వినమ్ర విన్నపం ఏమిటంటే, ఈ మహత్తర ఆధ్యాత్మిక క్షేత్రాన్ని రాష్ట్ర పర్యాటక పటంలో ఒక ప్రముఖ స్పిరిచువల్ అండ్ వెల్నెస్ టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు మీ అమూల్యమైన సహకారం, మార్గదర్శకత్వం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ మార్గదర్శకత్వంతో ఈ పవిత్ర క్షేత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందనే పూర్తి విశ్వాసం మాకుంది. ఈ పవిత్ర గురు పౌర్ణమి సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ ఆశీస్సు అందించడం నిర్వాహకులకు, ధ్యాన సాధకులకు, కోనసీమ ప్రజలకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారికి మరోసారి హృదయపూర్వక స్వాగత వందనములు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ స్పిరిచువల్, వెల్నెస్ మరియు ఎకో టూరిజంలో దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఈ క్షేత్రం సాక్షిగా ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం సార్. మరి మనము ఒక వినమ్ర పత్రం కింద ఈరోజు మనం మంత్రి గారు దుర్గేష్ గారు రాకముందు తయారు చేసుకున్నాం. అయితే ఆయన ఇక్కడ మనకి ఏటిగట్టు మీద దిగి మొత్తం పిరమిడ్ అంతా కూడా ప్రతి ఛాంబరు కూడా తిరిగి మనకి శ్రీచక్ర పిరమిడ్లో ధ్యానం చేసి మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో, మరి మనకి తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మన కోరిక ఆయనకి తెలిసిపోయింది. మనకి ఇక్కడ వాడపల్లి క్షేత్రము, అలాగే మన పిరమిడ్, ఇంకా ఇక్కడ ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో టూరిజం, వాటన్నిటిని కూడా ఒక సెంటర్ లాగా తయారు చేసి, ఒక హబ్ లాగా తయారు చేసి దీన్ని ప్రపంచవ్యాప్తం చేస్తామని మనం అడగకుండానే ఆయన వరమిచ్చారు. మరి మన గుంటూరు లక్ష్మణరావు గారు మార్గదర్శకత్వంలో ఒక 5 నిమిషాలు ధ్యానం కూడా చేశారు ఆయన. మరి ఈ సందర్భంగా లక్ష్మణరావు గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారుకి, మరి మన ప్రియతమ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, ఇక్కడికి వచ్చిన అతిరథ మహాలందరికీ కూడా ధ్యానాభివందనాలు. ఈరోజు ఎంతో శుభదినం. మరి ఉగాది ఉత్సవాల్లో ఎమ్మెల్యే గారు వచ్చి, మరి మనమైతే ఎప్పుడు చేయలేము,
ఈ రోడ్డు అద్భుతంగా ఏర్పాటు చేసి ఇక్కడ అన్నిటికీ ఏదిగా కావాలా మా కాన్స్టిట్యూషన్లో ఈ 2 అద్భుతం ఇది జరగాలని అనుకున్నారు. మేము అన్నది ఏంటంటే ప్రపంచానికే ఇది అద్భుతమైనది ఇది అవుతుంది. విదేశస్తులందరూ ఇక్కడ రాబోతున్నారు, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఇది మొట్టమొదట గ్రౌండ్ లెవెల్లో అనుకున్నారు, కానీ గురుగారి కోరిక ఆ బండ మీద ఒక 2 అడుగుల ఎత్తులో ఇది అన్నారు. అందుకని 16 అడుగుల ఎత్తులో మరి స్లాబ్ వేసి తర్వాత ఇచ్చేసాం. మొట్టమొదట పిరమిడు ఏది పిరమిడ్ వ్యాలీ అంటే బెంగళూరులో ఉంది, ఫస్ట్ అక్కడ కట్టాం మనమే. మరి బెంగళూరులో 7 వింతల్లో ఒక వింత పిరమిడ్ ఇదైంది. తర్వాత హైదరాబాద్ దగ్గర అది 163/163. మళ్ళా తర్వాత హైదరాబాద్లో 180/180 మహేశ్వర పిరమిడ్ కట్టాం. తర్వాత ఇక్కడ మరి కోనసీమలో ఇంత అద్భుతమైన ఆంధ్రప్రదేశ్కి 220/220 కట్టడం మన అదృష్టం. మరి గురువుగా ఇది మంత్రివర్యులు ఇక్కడ రావటం మన అదృష్టంగా ఫీల్ అవుదాం. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాస్ పడు. ఎక్కడైనా పిరమిడ్లో కింగ్ చామరు మరి క్వీన్ చామరే ఉంటాయి, కానీ ఇక్కడ మరి కింగ్ చామరు మరి క్వీన్ చామరు క్రిస్టల్ చామరు శ్రీచక్ర చామరు ఇన్ని ఈదులో ఇదవుతుంది. దీనికి ఏంటంటే ఇదంతా కంప్లీట్ అయ్యి ఎనర్జీతో నిండిపోయిన తర్వాత వారం రోజులు ఇక్కడ ధ్యానం చేస్తే రోగాలు తగ్గాల. ఇక్కడ ఈ దీనికి చేయటం మరి ప్రతిరోజు మనిషి భూమి మీదకి వచ్చేది ధ్యానం చేయటానికే, మాయలో ఇరుక్కున్నాం. అది తెలిస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల వస్తుంది. ఇక్కడ మరి ఈ అద్భుతమైన అవకాశం మరి ఎందుకంటే ఎన్నో జరుగుతున్నాయి నాకు తెలుసు కాబట్టి మరి మనిషి యొక్క మాట నిన్నే మరి షిరిడి సాయిబాబా గారితో ఇచ్చేసినప్పుడు మీ మాటలన్నీ సరిగా వర్షాలు లేవు అంటున్నారు కాబట్టి వర్షాలు లేవు అన్నారు. వర్షాలు వస్తాయి వచ్చినాయి అని అనండి, వచ్చి తీరుతాయి అని చెప్పారు ఆయన. అవునా, అంత శక్తి మనలో ఉంది. ఆ అద్భుతం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మీరు వచ్చారు ఇవాళ, ఇంత టైం తీసుకొని వచ్చారు. ఇంత టైం తీసుకొని వచ్చి స్పిరిచువల్ వెల్నెస్ టూరిజం అనే కాన్సెప్ట్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం, దిస్ థాట్ ఈస్ రియలీ అమేజింగ్. ఒకసారి మళ్ళీ చప్పట్లు కొడదాం. ఐ రియలీ విష్ ప్రతి ఒక్క పాలిటిక్స్లో ఉన్న లీడర్స్ అందరు ఇలా ఆలోచించాలని. దిస్ ఇస్ అవర్ మా డిజైర్. నేను యుఎస్లో ఉంటానండి, కాలిఫోర్నియాలో. ఇప్పుడే అక్కడ టెక్సస్ స్టేట్ ఆగస్ట్ 15న పత్రిజీ డే అని డిక్లేర్ చేయడం జరిగింది. సో అలాగే ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు మేము ఈ పిరమిడ్ ఎనర్జీ మెడిటేషన్ అనేది ఒక రిలీజియన్తో సంబంధం కాదు, ఇది ఒక సైంటిఫిక్ మెథడ్. ప్రతి ఒక్క కంట్రీ, ప్రతి ఒక్క రిలీజియన్ దీన్ని తీసుకెళ్ళచ్చు అని ఇది ఒక మెసేజ్. అలాగే పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్లో కూడా అందరూ శాకాహారులు అయ్యారు, ధ్యానాలు చేస్తున్నారు. సో అది ఆ మిషన్ అండి. ఇది ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీ అనేది మనం ఒక్కళ్ళకే కాదు, ప్రతి ఒక్కళ్ళు, అలాగే విదేశాలు వాళ్ళు రావాలి, మన సంస్కృతిని చూడాలి. ఈ ధ్యానం అనేది, యోగా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా అయిపోయింది. యోగా డే కూడా వచ్చేసింది జూన్ 21న. అలాగే ధ్యానం మొన్న లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం December 21 ధ్యానం డే అని చేయబడడం జరిగింది. సో ఎలా అయితే యోగా ప్రతి ఒక్క కంట్రీలో ఇండియా నుంచి వెళ్ళిందో అలాగే ధ్యానం ఇండియా నుంచి వెళ్తుంది. అండ్ మరి అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలాంటి క్షేత్రాలు, ఇలాంటి మీ లీడర్స్ మాకు అవసరం. ఇది మనం ఈ ఇంటర్నేషనల్ లెవెల్గా చూపించాలని ఇదే కోరిక. సో సూర్యారెడ్డి గారు చాలా బాగా చెప్పారు. అందరూ ఇంటర్నేషనల్ వాళ్ళందరూ రావాలి, ఇక్కడ ఉండాలి, ఆ స్టాండర్డ్స్లో ఉండాలి. ఆ రోడ్ రావడం ఇట్స్ అబ్సల్యూట్లీ అమేజింగ్. అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోడ్ వచ్చింది అండ్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. ఏంటంటే ఈ మన యొక్క ఈ విజ్డమ్ని, ఈ జ్ఞానాన్ని మొత్తం లోకానికి చేర్చాలి. దానికి వీ నీడ్ యువర్ ఫ్రెండ్షిప్. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ సార్. థ్యాంక్ యూ. గురు పూర్ణిమ సందర్భంగా జగద్గురువులు పత్రిజీ గారి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి తనయి
అమెరికా వాస్తవ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి వశిష్ఠ గోదావరి పిరమిడ్ మహాధ్యాన కేంద్రం కార్యక్రమానికి ప్రధాన చైర్మన్ అయినటువంటి శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా మా ప్రియమిత్రులు చిరకాల మిత్రులు రాజకీయ సహాధ్యాయి శ్రీ ఆకుల రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ గారు భూపతిరాజు శ్రీనివాసరాజు గారు, ట్రెజరర్ గారు ముళ్ళపూడి రామకృష్ణ గారు, మేనేజింగ్ ట్రస్టీ గారు మల్లి సూరారెడ్డి గారు, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ మా నిడదవోలు నియోజకవర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా వాడపల్లి దేవస్థానం చైర్మన్, ఇవాళ దేశంలోనే చాలా గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రం చైర్మన్ రామరాజు గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్రావు గారు, పిఎస్ రాజు గారు, అదేవిధంగా గబ్బర్ సింగ్ గారు, వెంకటరాజు గారు, చేకూరు మా జనసేన పార్టీ నాయకులు చేకూరు కృష్ణరాజు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ గురు పూర్ణిమ రోజున ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, దాంతోపాటు మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, శారీరకంగా మానసికంగా కూడా ఆధ్యాత్మిక చింతన ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడికి విచ్చేసిన 50 మందికి కూడా శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండకపోతే జీవితంలో ఒక మహాద్భుతాన్ని నేను మిస్ అయి ఉండేవాడిని. అది స్పష్టంగా నేను చెప్పగలను. చాలా పెద్ద స్థాయిలో ఈ పిరమిడ్ నిర్మాణం జరుగుతుందని తెలుసు, కానీ ఇంత స్థాయిలో జరుగుతుందనేటువంటి విషయం నాకు తెలియదు. అందుకే కొంత పైకి వెళ్ళిన తర్వాత పెద్దలు ఇంకా వెళ్దామా వెళ్ళిపోదామా కిందకంటే లేదు చివరి వరకు వెళ్దాం అనేటువంటి మాట చెప్పి పైదాకా వెళ్ళి అక్కడి నుంచి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, ఒక పక్కన నదీమ తల్లి గోదావరి నదీమ తల్లిని, ఇటుపక్క ప్రకృతి సౌందర్యాన్ని, మరో పక్కన అసలు ఈ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అభివృద్ధి, వీటన్నిటినీ చూడగలిగేటువంటి అదృష్టం ఇక్కడికి రావడం వల్ల జరిగిందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పారు, మాతో ధ్యానం చేయించినటువంటి పెద్దలు చెప్పారు, అందరూ చెప్పినటువంటి మాట ఒకటే, నిరంతరం ఒత్తిళ్లతో కూడినటువంటి జీవితంలో, రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రమే ఒత్తిళ్ళు కాదు, ఇతరత్ర ఏ రంగంలో ఉన్నవారికైనా జీవితంలో ఒడిదుడుకులు అనేవి, ఒత్తిళ్ళు అనేవి, నిరంతర పోరాటం అనేవి మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. వాటి నుంచి బయటకు వచ్చి మనసును ప్రశాంతంగా ఉంచుకుని తర్వాతి కార్యక్రమాల మీద తదేక దృష్టితో పనిచేయాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం మాత్రమే అనేటువంటి. ఒక 10-15 నిమిషాల మధ్య ధ్యానం చేయించినప్పుడు పైన ఆ 10-15 నిమిషాల్లోనే మనసు చాలా తేలికపడింది. అప్పటి వరకు ఉన్నటువంటి జంజాటం ఏదైతే ఉంటుందో, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని విమర్శలు చేయాలి, ప్రతి విమర్శలు ఎదుర్కోవాలి, ఇలాంటి రాజకీయాల్లో ఉన్న మా అందరికీ ఇలాంటి చోటకు వస్తే ఇంతకు మించి రిజువినేషన్ ఇంకోటి ఉండదు అనేటువంటి మాట నేను నమ్ముతాను. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన అందరికీ కూడా ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని రామకృష్ణ గారు చెప్పారు. సహజం, ఎక్కడన్నా 10 మంది కలిసి ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అయితే రామకృష్ణ గారి లాగా దాన్ని చాకచక్యంగా చేయగలిగేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులను కూడా అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఇది సంకల్పం యొక్క గొప్పతనం. అసలు ఇలాగా నిర్మించాలి, ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి పిరమిడ్గా దీన్ని రూపొందించాలి, తద్వారా విశ్వం మొత్తానికి కూడా మన గొప్పతనాన్ని తెలియజేయాలి, ధ్యానం యొక్క గొప్పతనాన్ని చేయాలి, ఆధ్యాత్మిక చింతన యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి సంకల్పమే చాలా గొప్పదనేటువంటి మాట. ఎప్పుడైతే సంకల్పం గొప్పగా ఉంటుందో, ఎప్పుడైతే సంకల్ప శుద్ధి ఉంటుందో దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతాం అనేటువంటి మాటకి ఒక తార్కాణం ఈ పిరమిడ్ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మా అధ్యక్షులు సుభాష్ పత్రిజీ గారితో ప్రత్యక్షంగా మాట్లాడాను నేను, ఆయన ద్వారా మనసుకు చాలా ప్రశాంతత పొందాననేటువంటి మాట కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ధ్యానం, యోగా ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో, మన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకుంటే, ఏ రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసినట్లయితే మన భవిష్యత్ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుందనేటువంటి మాట ఖచ్చితంగా నమ్మాలి. ఇవాళ ధ్యానం విషయంలో ఇంతకుముందు కాలిఫోర్నియాలో ఆయన డే అనేటువంటిది పత్రిజీ గారి ఒక డే ఏర్పాటు చేసామనేటువంటి మాట చెప్పినప్పుడు, మనం ఒక పక్కన యోగాలో విశ్వగురువుగా ఉన్నాం,
ధ్యానంలో కూడా పత్రిజీ గారి తరపున మనం విశ్వగురువుగా ఉన్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది మనందరికీ చాలా అవసరమైన విషయం. ఇందులో మరింత గొప్ప విషయం ఏంటంటే నాకు గమనించింది, మనం మామూలుగా ధ్యానం అంటే చాలామంది సరే ఇంకా సమయం రాలేదు ఎప్పుడో చేద్దాంలే అనుకోవచ్చు, ఇంకా మనకు వయసు రావాలా చేయడానికి అనుకోవచ్చు. అలా కాకుండా చిన్న వయసు నుంచే ధ్యానం మీద దృష్టి పెట్టగలిగితే, ఎంతో కొంత సమయాన్ని ధ్యానానికి కేంద్రీకరించగలిగితే, కేటాయించగలిగితే ఖచ్చితంగా వారు ఏ రంగంలో ఉన్నా కూడా నాయకులుగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాటలు. నాయకులు అంటే రాజకీయ నాయకులు మాత్రమే కాదు, వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అందులో నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళాలంటే దానికి కావలసినటువంటి ప్రాతిపదిక లేకపోతే ప్రీ రిక్విజిట్ ఏంటంటే ధ్యానం మాత్రమే అనేటువంటి మాటను కూడా మనం నమ్మాలి. ఇది ఇవాళది కాదు, మనకి తరతరాలుగా అనూచానంగా వస్తున్నటువంటి ఒక గొప్ప విశిష్టత భారతీయ సంస్కృతిలో ఉంది. ఆ ధ్యానం అనేది, యోగా అనేది, లేకపోతే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనేది, తదేక దృష్టితోటి ఏదో ఒక దాని మీద మన దృష్టిని పెట్టాలి అనేటువంటి అంశాలు మనకు ఎప్పటి నుంచి ఉన్నటువంటివే. వాటిని సాధనలోకి తీసుకొచ్చి మళ్ళీ మరిచిపోతున్నటువంటి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడే సమాజం ఏదైతే మనం కోరుకుంటున్నటువంటి లోక కళ్యాణం అనేటువంటి మాట ఉంటుందో అది జరుగుతుందనేటువంటి మాట నమ్ముతూ, ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో మనందరికీ దగ్గరలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక నిర్మాణాన్ని చేసి, అది కేవలం ఇటుకలతోనో సిమెంట్తో కట్టిన నిర్మాణం మాత్రం కాదు, అది ఆధ్యాత్మికత నిండినటువంటి నిర్మాణంగా మనం దాన్ని భావించాలి. అణువణువునా కూడా ఆధ్యాత్మిక భావంతో ఉన్నటువంటి నిర్మాణం ఇది. ఈ నిర్మాణం మన జీవన గమనానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను నమ్ముతూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఒక మాట చెప్పాలి. పర్యాటక శాఖ మంత్రిగా మిత్రులు కొన్ని విషయాలు నాకు చెప్పారు. దీన్ని ఖచ్చితంగా స్పిరిచువల్ టూరిజం అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక విభాగం టూరిజంలో. దాని ప్రకారం నేను ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా పెద్దలందరితోనూ కూడా ఒక మాట అన్నాను. అదేమిటంటే, ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రపంచ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించేటువంటి అవకాశం ఉన్నటువంటిది. నేను ఈ మధ్యకాలంలో లండన్, జర్మనీ వెళ్ళాను టూరిజం దాని మీద. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనం ఏం చెప్పినా, మీరు చెప్తున్నటువంటి టూరిజం యాక్టివిటీస్ అన్నీ కూడా మా దగ్గర కూడా ఉన్నాయి, మీ దగ్గరికి మేము రావాలంటే మీకున్న ప్రత్యేకత ఏమిటని చెబితే ఒకటే మేము చెప్పాం, స్పిరిచువాలిటీ అండ్ వెల్నెస్, ఈ రెండు మీ దగ్గర లేవు, మా దగ్గర ఉన్నాయనేటువంటి మాట మనం చెప్పాం. వాళ్ళు దానికి చాలా ఇంప్రెస్ అయ్యారు. అదే స్పిరిచువాలిటీ గురించి కానీ, యోగా గురించి కానీ, వెల్నెస్, మనకున్నటువంటి ఆయుర్వేదం కానీ, యోగా కానీ, ఇలాంటి ధ్యానం కానీ, ఇవన్నీ మనసుకి శరీరానికి రెండింటికి కూడా ఉపయోగపడేటువంటి ఇలాంటివి మాకు మాత్రమే ఉన్నాయని మాట చెప్పినప్పుడు వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. వారు వస్తున్నారు, మన దేశంలో కూడా కొన్ని కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ పిరమిడ్ని చూశానో మిత్రులతో చెప్పాను, నేను ఒక పక్కన పిరమిడ్, మరో పక్కన వాడపల్లి క్షేత్రం, అదేవిధంగా ఇందాక రామకృష్ణ గారు చెప్పినటువంటి అనేక క్షేత్రాలు, ర్యాలీ జగన్మోహని కేశవస్వామి టెంపుల్, వాటితో పాటు ప్రకృతి సౌందర్యం, వాటితో పాటు ఈ పక్కనే ఎప్పుడు ఎడతెగక పారున్ ఏరున్ అంటారు, అంటే నిరంతరం ప్రవాహంతో ఉండేటువంటి గోదావరి నదీమ తల్లి, అటువంటి గోదావరి ఈ పక్కన, ఇలాంటివన్నిటినీ కలిపి ఒక సర్క్యూట్గా చేసి, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఆధ్యాత్మిక చింతన, మరో పక్కన భక్తిభావం కావలసినటువంటి వాడపల్లి క్షేత్రం, ఇతర క్షేత్రాలు, మరో పక్కన గోదావరి నది పక్కన కొన్ని వాటర్ స్పోర్ట్స్ లేకపోతే బోటింగ్, ఇలాంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సేద్యం ఏదైతే జరుగుతుందో, మీరు శాకాహారం అనేటువంటి మాటకి నేను కూడా జోడించి సేంద్రియ వ్యవసాయం అనేటువంటి మాటను కూడా మనం దాన్ని కలుపుకుని, ఇవన్నీ కలుపుకుంటే ఒక సర్క్యూట్గా చేసుకుని దీన్ని ఒక ప్రపోజల్గా తయారు చేద్దాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అందులోనే మీరు చెప్పినటువంటి రోడ్లు కానీ అవన్నీ కూడా తర్వాత వస్తాయి అందులోకే. దీన్ని ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ నేను మా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి పంపుతాను. వాళ్ళు ఇవన్నీ చూసి ఒక ప్రపోజల్ తయారు చేసి దానికి ఒక డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వాటికి సపోర్ట్ ఇస్తుంది. నేను ప్రత్యేకంగా ఆ ప్రపోజల్ పట్టుకెళ్ళి సెంట్రల్లో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, వారి దగ్గర కూర్చుని తప్పనిసరిగా దీనికి ఒక ప్రత్యేకమైన రూపు తీసుకురావడానికి కృషి చేస్తారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మీకు ఇది 10 కాలాల పాటు 10 మంది చూసే విధంగా ఉండాలి, 10 మంది వచ్చే విధంగా ఉండాలి. మనకున్నటువంటి టూరిజంలో
అవుట్ బౌండ్ మనకి చాలా ఎక్కువ ఉంటారు. అంటే మన దగ్గర నుంచి బయట దేశాలు వెళ్ళి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు పర్యాటకులు. కానీ ఇన్బౌండ్ మనకు కావాలి. ఇన్బౌండ్ అంటే బయట దేశాల నుంచి మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ పెరగాలి. అప్పుడే టూరిజం సక్సెస్ అవుతుంది. ఆ ఇన్బౌండ్ టూరిజం గురించి ఇలాంటి వాటిని పెట్టుకుంటేనే మనకి ఆ పర్యాటకులు కూడా ఆకర్షించబడతారు, వాళ్ళు వస్తారు. దాని ద్వారా ఫుట్ఫాల్ కూడా పెరుగుతుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా, తయారు చేసుకుని అమలు చేసే విధంగా నేను కృషి చేస్తాననేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, అందులోనూ గురు పూర్ణిమ సందర్భంగా ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో, ఇలాంటి ప్రాంతంలో పెద్దలు నడయాడినటువంటి ఈ ప్రాంతంలో నిలబడి మాట్లాడడం అనేటువంటిది నాకు ఆనందం కలిగించే అంశంగా మాట్లాడుతూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై భారత్.